హాయ్ అండి అందరికీ. ఏంటి సంధ్య ఏం చేస్తూ ఉన్నావు అని అనుకుంటా ఉన్నారా? ఈరోజు పప్పులు ఎలా రెడీ చేసుకోవాలో మనము షాప్లో తీసుకొచ్చుకొని అలాగే ఇంట్లో వంటలు చేసుకుంటూ ఉంటాం కదా చాలామంది. మాకు అలా కాదు, కందిపప్పు పచ్చిపెసరపప్పు తీసుకొచ్చుకొని అలానే వంట చేసుకుంటాం. దీంట్లో పెసాలు, చిక్కుళ్ళు, ఇంకేమన్నా పప్పులు కావాలి అనుకుంటే తీసుకొచ్చుకొని ఇలా ఇంట్లోనే పప్పు రెడీ చేసుకుంటాం. భలే టేస్ట్ ఉంటుంది. ఇది ఎవరికైనా తెలుసా మీకు? తెలియకపోతే ఒక్కసారి చూడండి పప్పులు ఎలా రెడీ చేసుకోవడము. మంచిగా యూజ్ అవుతుంది. మేము మాత్రం ఇట్లనే చేసుకుంటాం. మా అత్తమ్మ కూడా ఇలానే చేస్తుంది, మా అమ్మ ఇట్నే చేసేది. అందుకే నాకు ఇదే అలవాటు. ఒకసారి వీడియో మాత్రం కంప్లీట్గా చూడండి, మీకు అర్థమవుతుంది పప్పులు ఎలా రెడీ చేసుకోవడము అని. షాప్ నుంచి చేసుకొచ్చుకొని అనుకోవడం అది రొటీనబ్బా. ఇట్లా చేసుకుంటే మస్తు టేస్ట్ ఉంటుంది తెలుసా మీకు? అవునా సంధ్య అని అనుకుంటా ఉన్నారా? ఒకసారి ట్రై చేసి చూడండి. అయినా చాలామందికి తెలిసే ఉంటుంది. చెన్నూరులో మాత్రం ఎక్కువ ఇట్లనే చేసుకుంటాం. పచ్చపెసాలు అని, నల్లవేసాలు అని, చిక్కుళ్ళని, అనుములని, బొబ్బర్లని. ఏమన్నా టేస్ట్ ఉంటుందా? వర్షాకాలం స్టార్ట్ అవుతుంది అని అనగా ఇట్లా కేజీలు పప్పు దినుసులు తీసుకొచ్చుకొని అవి చక్కగా వేయించి ఇసిరి పెట్టుకుంటే ఆ టేస్ట్ అయితే మామూలుగా ఉండదు. ఇక్కడ నేను కేజీ పెసాలు తీసుకొచ్చిన, అట్లనే చిక్కుళ్ళు కూడా తీసుకొచ్చుకున్నా. ఇది కందిపప్పు, మనకు దాంతో ఏ అవసరం లేదు. అది తీసుకొచ్చుకొని చక్కగా కడిగి కుక్కర్లో వేసుకొని ఇంకా వండుకోవడమే. కానీ చిక్కులు పెసర్లు అంటేనే మనం పప్పు రెడీ చేసుకోవాలి. అది ఎట్లనో మీకు చూపిస్తాను చూడండి. నేను షాప్కి వెళ్ళి, నాకు చిక్కుడు పప్పు అంటే మాత్రం విపరీతంగా ఇష్టం అండి. ఇక్కడ పొయ్యి మీద కొంచెం పెట్టి చిక్కులు వేయిస్తూ ఉన్నాం. నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ వచ్చేసి కట్టెల పొయ్యి మీద కుండ, అదేంటి మంగళం పెంక అని చెప్పేసి దాని మీద వేయించి పప్పు ఇసురుతూ ఉండే. మస్తు అనిపించేది. ఇట్లా కూడా బాగానే ఉన్నది. టేస్ట్ మాత్రం అసలు ఎక్కడ తగ్గలేదు. అంత సూపర్గా వస్తుంది. నాకైతే మస్తు ఇష్టం అండి ఇట్లా ఇంట్లో పప్పులు చేసుకోవడం, ఇసరడాలు, వేయించుకోవడాలంటే. ఎట్లా పల్లెటూరులం కదా, మాకు ఆ బుద్ధులు పోలేండి. అంటే చెన్నూరు పల్లెటూరు అని కాదు, నేను పుట్టిన ఊరు మాత్రం పల్లెటూరే. ఏదుల బంధం అని చెన్నూరుకి దగ్గరలోనే. ఓ 1 అవర్ కన్నా ఇంకో పావు గంట వేసుకొని అట్లా జర్నీ. అక్కడ మా అమ్మ 4 పిల్లలకి జన్మనిస్తే నన్ను మాత్రం ఏదుల బంధాన్ని ఒక్కదాన్ని, కానీ ముగ్గురికి ఇక్కడనే. అట్లా ఇంకా నేను పల్లెటూరులో దాన్ని అని చెప్పుకోనికి నాకు ఒకటి ఉండాలి కదా అని చెప్పేసి పాపం నన్ను ఒకటి కానొచ్చు. అందుకే నాకు పల్లెటూరు బుద్ధులు పోవండి. అంటే పల్లెటూరు బుద్ధులు అంటే కోర్స్ అదే చాలా చాలా ఇంపార్టెన్స్. మంచికి మర్యాదకి మారు పేరే పల్లెటూరు అంటే కదా. అవునా కదా? ఇట్లా వేయించుకోవాలి. చిక్కులు తీసుకొచ్చుకొని మీకు చూపించినప్పుడు మంచిగా తెల్లగా ఉన్నాయి కదా, అవి వచ్చేసి ఏంటంటే మంచిగా వేగాలి. అప్పుడే మనకు పచ్చి స్మెల్ కానీ కడుపు నొయ్యడాలు కానీ అట్లాంటివి ఏముండదు. ఏదైనా పచ్చిగా తింటే కడుపు నొప్పులే వస్తాయి. అది బాగా వేయించి పప్పు చేసుకున్నాం అనుకో, మనం విసిరేటప్పుడు కూడా పప్పు భలే అవుతుంది. అలా అన్నమాట. ఇంకా విసిరేటప్పుడు ఎండకు నా పానం మీదకి వచ్చేసింది. వేయించేటప్పుడు ఇక్కడ వచ్చేసి ఇసురుతూ ఉన్న చిక్కుళ్ళు. నాకైతే చిన్నప్పుడు ఇది తిరగకనే పోయేది. ఎంత ట్రై చేసినా కూడా మా అమ్మ పప్పులు ఇసురితే పోయి హెల్ప్ చేద్దామని పడితే అది తిరగని పోయేది. ఇంకా ఇప్పుడు తక్కువ, కానీ అప్పుడైతే ప్రతిదీ ఇసరడాలే. కేజీలు పప్పులు కానీ, గడక పిండి కానీ, ఇంకా అంబలి పిండి కానీ అన్నీ రకరకాలుగా ఇసురుతూనే ఉండేది. అంబలి పిండి వచ్చేసి ఇసరరు, రొట్టె పిండి ఇసురుతారు. అంబలి పిండి వచ్చేసి తొక్కడం, రుబ్బడం, అదనమాట. అది కూడా వచ్చు నాకు. ఇంకా మా అత్తమ్మ వాళ్ళకు ఇది ఇంట్లోనే ఉంది. నాకు బయటకి ఎక్కడికో పోయి ఎవరింటికన్నా ఇసరికి రావాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే ఉంది కాబట్టి నా పని ఈజీగా అయిపోతుంది. చిక్కుళ్ళు ఇసిరేసి ఇంకా పెసాలు కూడా ఇసురుతూ ఉన్నా. ఇట్లా మనము మంచిగా వేయించుకొని మనం నోట్లో వేసుకుంటే పచ్చి వాసన పోయి మంచిగా టేస్ట్ వస్తుంది నోటికి. అట్లా చూసుకోవాలి. అట్లా చూసుకొని ఇంకా అంతా దగ్గరికి చేసేసుకొని ఎత్తుతూ ఉన్నా. ఈ పప్పులు మాత్రం మంచిగా పప్పుచారు చేసుకుంటే విపరీతమైన టేస్ట్ ఉంటుంది అబ్బా. సూపర్గా అనిపిస్తుంది. నాకు ఇట్లా ఈసరడాలంటే భలే అనిపిస్తుంది కదా. ఎవరికి నచ్చో చెప్పండి. అంటాం కానీ
అన్ని గిరితో మిక్సీలతో పట్టుకునే దానికన్నా మనం ఇంట్లో చేసుకునే కొన్ని వెనకటి సాంప్రదాయాలు మంచి టేస్ట్ ఇస్తాయి కదా అని నా ఆలోచన. చాలామందికి ఉంటుంది, కాకపోతే కొంతమందికి చేసుకోవడం రాదు, కొంతమందికి బహుశా ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. నాకు మాత్రం భలే ఇంట్రెస్ట్ ఉంటుంది ఇట్లాంటివి అంటే కదా, ఎందుకంటే మనం సండే కదా ఉంటుంది ఇట్లనే. ఈరోజు ఫాస్టింగ్ కదా, నైట్కి నల్లవేసాల పప్పు చింతపండు చారు. ఇంకా చూసుకపో, తిన్నా కొద్దీ ఇంకనేసారి కనిపిస్తూ ఉంటాడు, అంత బాగుంటుంది. ఎప్పుడైనా ఇంట్లో పప్పులు రెడీ చేసుకుంటే మీకు ఈ అనుభూతి ఉంటుంది. కాకపోతే చాలామందికి ఏంటంటే షాప్కి వెళ్ళామా కొనుక్కొచ్చుకున్నామా తిన్నామా అన్నట్టు. ఇంకా ఈ పొట్టుపప్పు, ఈసరడాలు, వేయించడాలు అసలు ఎవరికి తెలిసి చెప్పండి. వెనక పడిపోవట్లే, ఉన్నిటినే వెనక పడేసుకుంటా ఉన్నాం మనకు చేతనవ్వక. ఇక్కడ వచ్చేసి ఇంకా చెరుగుతూ ఉన్నా, పొట్టు మొత్తం పోవాలి కదా, అందుకని చెప్పేసి చెరుగుతూ ఉన్నా. మనం మంచిగా పొట్టు లేకుండా క్లీన్గా చెరిగేసుకున్నాం అనుకో నీట్గా పప్పు వస్తుంది. ఇంకా మనం అది వేసుకొని వంట వేసేసుకొని తినడమే. అయినా తిండి అని ఎందుకు సందేహం, ఈరోజు తిండి గురించే మాట్లాడుతూ ఉన్నాం అనుకుంటా ఉన్నా. అవునండి, ఫాస్టింగ్ ఉన్న రోజు ఇంకా ఈవినింగ్ టైం అవుతూ ఉంటే ఇట్లా ఇష్టమైన పప్పులు ఇసురుకొని మన చేతితో చేసుకుంటూ ఉంటే ఎవరికైనా తిండి మీద కాక ఇంకా దేని మీద ఉంటుంది చెప్పండి కదా. నాకు అట్నే ఉంది టైము. చూపిస్తాను చూడండి. పప్పు మంచిగా పొట్టు లేకుండా చెరిగేసుకున్నాం అనుకో నీట్గా వచ్చిద్ది, సూపర్గా ఉంటుంది. ఇంకా ఇక్కడ నేను చెరిగేసుకుంటా ఉన్నా. ఇట్లా పొట్టు లేకుండా చెరిగేసుకుంటే మంచిది. వేయించి మనం ఇసురుతూ ఉన్నాం కాబట్టి అసలు పొట్టు అనేదే ఉండదు, పొట్టు మొత్తం పోతుంది, మంచిగా క్లీన్గా అవుతుంది. చూసుకోండి ఒకసారి. నాకు చెరిగితే సరిగ్గా అంటే కొంచెం అలా ఎక్కడ ఉంటుందో అని చెప్పేసి ఊదుతూ ఉన్నా. ఊదినప్పుడు ఏంటంటే పొట్టే కాబట్టి లెగిసిపోతూ ఉంటుంది, అందుకని. పప్పు రెండు ముక్కలు అయిపోయింది, నీట్గా వచ్చింది కదా. ఇది వచ్చేసి చిక్కుడు పప్పు. నాకైతే చిక్కుడు పప్పులో మామిడికాయ వేసుకొని పల్చగా చేసుకుంటే అసలు మాటలలో చెప్పలేము, అంత ఇష్టమండి నాకు. అమ్మ అయితే ఇంకా భలే చేసేది. నాకైతే చిక్కుడు పప్పు మామిడికాయ కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది తెలుసా మీకు. పల్లెటూరు వాళ్ళకైతే విపరీతంగా తెలుసు, మస్తు తింటాం ఇష్టంగా. ఇక సిటీ వాళ్ళకంటే ఈ చిక్కుడు పప్పు, పెసర్ల పప్పు, ఈ రకరకాల ఇసరడాలు ఇవన్నీ అనేది తెలియదు. మనం కందిపప్పు తీసుకొచ్చుకున్నామా, దాంట్లో ఏదో చింతపండు చారు చేసేసుకున్నామా, లేదా దాంట్లో పోసేసుకున్నామా, వండేసుకుని తిన్నామా అన్నట్టు ఉంటారు. కానీ మనకి ఇక్కడిక్కడ చేసుకునే వాళ్ళకైతే మాత్రం భలేగా తెలుసుంటుంది పప్పుల గురించి. మా అమ్మమ్మ అయితే పెసాలు తెచ్చి ఇట్లా ఏం చేసి ఇసురుకొచ్చి పప్పు వేస్తుంది మా చిన్నమ్మ, సూపర్గా చేస్తుంది, భలే టేస్ట్ అనిపిస్తుంది అబ్బా. మాకు ఇక్కడ బోనాలకు ప్రత్యేకత మా చిన్నమ్మ చేత పప్పు చారే అని చెప్పుకోవాలి మేము. అంత బాగా తింటామన్నమాట. నాకైతే పప్పుచారులు అంటే విపరీతమైన ఇష్టం. మీలో ఎంతమందికి పప్పుచారులు అంటే ఇష్టం? ఈ వీడియో కనుక మీకు నచ్చితే, మీకు అసలు చూడ్డానికి ఓకే బాగానే ఉంది అని అనిపిస్తే ఒక చిన్న కామెంట్ చేయండి, చూద్దాం మీలో ఎంతమందికి నచ్చిందో. ఇలాంటి వీడియోలు నచ్చుతాయని అనుకుంటా ఉన్నా, కానీ చాలా తక్కువ రెస్పాండ్ అవ్వరు అసలుకే. ఏమో అవసరమా అనుకునే వాళ్ళు కూడా ఉంటారేమో. మనం ఎంత కష్టపడి తీసి పెట్టినా వ్యర్థమే. కానీ చూద్దాం. ఓకేనా అండి, బాయ్ మరి.